BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను గోపికృష్ణ. ప్రముఖ రాజకీయ సామాజిక అంశాల పరిశీలకులు సుంకర వెంకటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. నమస్కారం సూర్య గారు. సూర్య గారు, అక్కినేని నాగార్జునకు సంబంధించిన మాదాపూర్లో ఉన్న ఎన్ కన్వెన్షన్ని ప్రస్తుతం హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేయడం తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది. అందులో లోపలికి వెళితే టెక్నికల్గా చాలా అంశాలు ఉన్నాయి. అందులోకి వెళ్ళబోయే ముందు నా ప్రశ్న ఏంటంటే, ప్రాథమికంగా ఇక్కడ అలాంటి కట్టడాలని కూల్చివేయడం ద్వారా ప్రభుత్వం ఒక సందేశం అయితే ఇవ్వాలనుకుంది. కానీ ఇది కోర్టులో ఉండగా, స్టే ఆర్డర్ ఉండగా, నోటీసులు ఇవ్వకుండా కంప్లైంట్ ఇచ్చిన 4 రోజుల్లోనే కూల్చివేసి ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటుంది? ఇప్పుడు వీటిలోనండి ఇది కొద్దిగా సంక్లిష్టమైనటువంటి సమస్య. ఆవే కంచే చేను మేసినట్టు మనం అనుకోవాల్సి వస్తుంది. సమాజంలో ఎవరైతే బాధ్యతాయుతంగా ఒక మార్గనిర్దేశంగా పెద్దలుగా ఉండారో వాళ్ళు చేస్తున్నటువంటి తప్పు పనుల మూలాన చాలా తీవ్రమైన నష్టం సమాజానికి జరుగుతుంది. ఖచ్చితంగా. ఇక్కడ కూడా తీసుకుంటే నాగార్జున గారి విషయంలో, ఇక ఎన్ కన్వెన్షన్ విషయంలో తీసుకుంటే అది 10 ఎకరాలు భూమి అనేది ఒక రికార్డు ప్రకారం చెబుతున్నట్టు మనకు అందుతున్న సమాచారం. దాంట్లో ఎకరం 12 గుంటలు FTLలో ఉంది, 2 ఎకరాల చిల్లర బఫర్ దీంట్లో ఉంది అనేది తెలుస్తున్నటువంటిది. ఒక నిజంగా అంత ప్రాచుర్యం కలిగినటువంటి తెలుగు నలుగురు హీరోల్లో ఒక ఆయన నాగార్జున ఒకళ్ళు. అందులో అక్కినేని కుటుంబం అంటే మరి ప్రధానంగా తెలుగు నేల మీద ఒక ప్రాచుర్యం ప్రముఖ కుటుంబం కదా. వాళ్ళకి ఇంత అవసరం లేదు, ఇటువంటి వీటిల్లో పెట్టుబడులు పెట్టి ఇంత రిస్క్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. వాళ్ళ బాధ్యతగా ఒక మార్గదర్శనంగా చేయాలి, ఎందుకంటే సమాజం అంతా వాళ్ళ వైపునే దృష్టి పెట్టి ఉంటుంది. ఇప్పుడు ఆ భూమి విషయానికి సంబంధించి అక్కడ గురుకుల్ ట్రస్ట్ విషయంలో అది కొన్ని 200-300 ఎకరాలు, అదంతా అయ్యప్ప సొసైటీ అదంతా కూడా ఇప్పటి నుంచో వివాదాలలో నడుస్తూ ఉన్నది. అక్కడ POT ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ కింద భూములు అవన్నీ ఉన్నాయి. దాని మీద అసైన్మెంట్ గొడవలు కూడా ఉంది. ఆ భూములన్నీ అసైన్మెంట్ భూములని ల్యాండ్లెస్ పూర్కి ఇచ్చారని, అది ఇతరులు కొనడం చెల్లదని, అలాగే అక్కడ కొన్ని ఎక్స్ సర్వీస్ మెన్ పేర్లతో కూడా అసైన్మెంట్లు కొన్ని తప్పుడు పత్రాలతో అక్కడ రికార్డులకు ఎక్కినాయి. ఓకే. ఆ పత్రాలు ఇవాళ కూడా ప్రభుత్వం దగ్గర లేకుండా మధ్యలో వచ్చినటువంటి ఒక జడ్పీ చైర్మన్ ఒక అతను, ఆ టైంలో ఎవరైతే ఈ మొత్తం ఆరోపణలకి అన్నిటికీ మూల కారణం అయ్యాడో అతను ఉండగా ఆ రికార్డులు మొత్తాన్ని ధ్వంసం చేసేసి తగలబెట్టేసేసారు. ఈ రికార్డులన్నీ ప్రభుత్వం దగ్గర లేవు ఇవాళ. కాబట్టి వాళ్ళ ప్రభుత్వం భూములు అవన్నీ ప్రభుత్వ భూములే, తప్పుడు పత్రాలతో సృష్టించబడినవి అవన్నీ కూడా. మల్టిపుల్ వివాదాలు ఆ భూముల్లో ఉన్నాయి. ఉన్నప్పుడు నాగార్జున గారు అసైన్మెంట్ ల్యాండ్ కొనటం అనేది తప్పు నా వ్యక్తిగతమైన అభిప్రాయంలో. ఆయన ఒక బాధ్యతగా సినిమా రూపాయి కోసం వ్యాపారం చేసుకుంటాం తప్పు అని నేను అంటలా. మీరు ఇన్వెస్ట్ చేసుకోండి, ఎక్కడైనా చేసుకోండి, కానీ క్లియర్గా ఉన్నాయి, చాలా ఉన్నాయి కొన్ని చేసుకోవాల్సిన ఇది. సరే, ఆ రోజు ఏంటంటే ఎవరో పట్టించుకోలేదు, తక్కువగా వచ్చింది కాబట్టి అసైన్మెంట్ ల్యాండ్లెస్ పూర్కి ఇచ్చిన భూములు కాబట్టి ఆయన కొనుక్కున్నారని బయట అప్పుడు ప్రచారంలో ఉన్నమాట వాస్తవం. దాన్ని చెల్లదు అని చెప్పి కోర్టులకు వెళ్ళారు. ఇవాళ భారతదేశంలో ఉన్న కోర్టులు న్యాయ వ్యవస్థ ఎట్ట ఉందనేది మనకు తెలియదు ఏం కాదు. అయినాళ్ళు కాకుల్లో పెడుతుంది, కానాళ్ళు కంచాల్లో పెడుతుంది ఇవాళ న్యాయ వ్యవస్థ. పేదవాడు వెళ్తేనేమో ఒక న్యాయం, ఉన్నవాడు వెళ్తే ఒక న్యాయం. పేదవాడు కనుక గుడిసేసుకుని కోర్టుకు వెళ్ళే పరిస్థితి కూడా వాళ్ళు లేదు, కోర్టు ఫీజు కూడా కట్టలేడు. ఆడికి గుడిసె ధ్వంసం చేసినా కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అదే ఉన్నవాడు అక్రమాలు చేసినాడు, ఆక్రమించుకుని ప్రభుత్వ భూముల్ని, చెరువుల్ని ఇష్టానుసారంగా ఆక్రమించేసుకుని కోర్టుకు వెళ్తే స్టే పేరుతో కొన్ని సంవత్సరాల దశాబ్దాల పాటు స్టేల మీద నడిచిపోతుంది. తలుసుకుని డబ్బు సంపద ఉన్నాడు, కావాలంటే కేసు వాళ్ళు కోరుకున్న బెంచ్ మీదకి వస్తుంది, వద్దనుకుంటే తరాల తరబడి ఎక్కడికి వెళ్ళిపోయిందో, ఫైల్ ఎక్కడికి వెళ్ళిందో తెలియని పరిస్థితిలో ఉంది. దీన్ని అడ్డం పెట్టుకుని, కోర్టులను అడ్డం పెట్టుకుని వాళ్ళు హైదరాబాద్లో పర్యావరణ విధ్వంసం జరిగిన మాట వాస్తవం. వద్దాం, పర్యావరణ విధ్వంసం దగ్గరకు వద్దాం. ప్రత్యేకంగా నాగార్జున గారి దగ్గరికి వస్తాం, ఆయన కూడా దీంట్లో పార్ట్ కాబట్టి. వీటన్నిటిలోనూ కూడా న్యాయ వ్యవస్థను కూడా మనం భాగస్వామ్యం చేసి మాట్లాడి తీరాల్సిందే. ఇప్పుడు స్టేల పేరు మీద నేను స్టేలో ఉన్నాను, ఆయన ట్వీట్ కూడా నేను చూశాను. నాకు నోటీస్ ఇవ్వలేదు, మాది స్టే ఉంది, స్టేలో ఉండగా ఎట్టా కొడతారు చేస్తారు అని. అంగుళం కూడా FTL పరిధిలో లేదు అని అంటారు. అన్నప్పుడు నువ్వు ఇంత వివాదాలు ఎప్పటి నుంచో 20 సంవత్సరాల నుంచి వివాదాలు నడుస్తున్నప్పుడు, దాని మీద వచ్చిన ప్రభుత్వాలన్నీ మీద దృష్టి ఉన్నప్పుడు, ఆయనే ఒక ఇదిలో ఉండి సివిల్ సొసైటీని, ఇప్పుడు పర్యావరణాన్ని రక్షించేటువంటి పద్మనాభరెడ్డి గారు, గుడ్ గవర్నెన్స్ ఉంది కదా, కొంతమంది పర్యావరణవేత్తలు హైదరాబాద్లో కొన్ని సంఘాలు ఉన్నాయి కదా, జర్నలిస్ట్ సంఘాలు ఇవన్నీ ఉన్నాయి కదా,
వాళ్ళందరితో పిలిచి గవర్నమెంట్ అధికారిక సర్వేని పిలిచి పాత ఈ మ్యాప్లు ఉంటాయి ఎక్కడికి పావుగా ఆ మ్యాపుల ప్రకారం సర్వే చేయించేసి అందరి సమక్షంలో ఇదిగో నేను కడిగిన ముత్యాన్ని నేనేమీ ఆక్రమించలేదు, నా అన్కన్వెన్షన్లో అంగుళం భూమి కూడా నేను బఫర్ స్టోరేజ్లో కానీ ఫుల్ ట్యాంక్లో FTLలో కానీ లేదు అని 10 మందిని కొడితే మొఖాన్ని కొట్టినట్టు ఆయన మరి ఎవరో ఏలేచి చూపించడానికి లేదుగా ఉండేది. ఆయన బాధ్యత ఆయన దగ్గర ఉంది కదా. ఆయన ఏం లేక ఉన్నాడు, వేల కోట్ల ఆస్తిపరుడే కదా. ఆయన ఒక సినిమా హీరోగా ప్రాచుర్యం కలిగినటువంటి ఒక ప్రముఖ సినిమా హీరో కదా. ఏ ముఖ్యమంత్రి అయినా వెళ్తే 5 నిమిషాల్లో అపాయింట్మెంట్లు ఇచ్చిన దాఖలాలు మనం 30-40 ఏళ్ళుగా చూస్తున్నాం కదా. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా నువ్వు ఆ పని చేయలేకపోయావు. వాళ్ళ ప్రభుత్వం చేసింది మంచిగా చెడా పక్కన పెడదాం. నాగార్జున చేసింది తప్పే 100% తప్పుగా కనపడుతుంది నా ఉద్దేశంలో. ఆయనకు తప్పు అంటే నేను అనేది ఏంటంటే ఆయన కనుక ఆక్రమించి లేకపోతే తెలియక ఆయన దాంట్లో కట్టకపోతే ఆయన అంతటా ఆయనే ప్రభుత్వం సర్వేని పెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ సర్వేకి అప్లై చేస్తే 5 నిమిషాల్లో వస్తుంది కదా. కోర్టు ద్వారానే సర్వే చేయించుకోవచ్చు కదా. ఆ టైంలో జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళని పర్యావరణవేత్తలని హైదరాబాద్లో ఎవరైతే పర్యావరణం కోసం పనిచేస్తున్నారో కొన్ని సంఘాలు ఉన్నాయి కదా, ఆర్గనైజేషన్స్, మేధావులు ఉన్నారు కదా, వాళ్ళందరి సమక్షంలో పిలిచి ఇదిగోనండి నా భూమి ఇక్కడ ఉంది, అది నేను కొనటం తప్ప కరెక్ట్ అనేది అది వేరే సివిల్ మ్యాటరు. పర్యావరణాన్ని చెరువును పోడ్చే విషయంలో మాత్రం కొన్ని ఆరోపణలు ఉన్నాయి కాబట్టి నా ఆరోపణలు నేను నిర్ధారణ చేయదలుచుకున్నాను, కాదు అని చెప్పదలుచుకున్నాను. మీరు అందరి సమక్షంలో నేను సర్వే చేస్తున్నానని చెప్పి మ్యాటర్ ఆఫ్ 1 hour 2 hours సర్వే అయిపోతుందిగా. ఆ తుమ్మిడికుంట అనే చెరువు యొక్క FTL ఎంతో బఫర్ ఏంటి అనేది మొత్తం అంతా ప్రభుత్వం దగ్గర ఉన్న మ్యాపే కదా చెప్పేది. ఆ మ్యాప్ని అఫిషియల్గా తీసుకొచ్చి ఆ మ్యాప్ ప్రకారం తీసుకొచ్చేసి ఇదిగోనండి పొరపాటు అయింది, నా దాంట్లో 10 గజాల స్థలం ఉంది, నేను వదిలేసుకుంటున్నాను ఏమండి అంటే ఉద్దేశపూర్వకంగా నాగార్జున ఇంతకాలం తాత్సారం చేశారు. కోర్టులో స్టే ఉంది కాబట్టి నాకేం పర్వాలేదు, వ్యాపారం నడిచిపోతుంది, లక్షలాది రూపాయలు ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు ఆక్రమించేసుకుని చేసినంతకాలం స్టేల పేరుతో ఇవాళ ఫంక్షన్ హాల్స్ చాలా వరకు ఇవాళ మీకు ఆ 111 జీవోలో జరుగుతున్న వ్యాపారాలు రిసార్ట్స్ పేరుతో ఫంక్షన్ హాల్ పేరుతో ఇది ఒకటే కాదు, నాగార్జున గారు ఒకటే కాదు, ఇంకా చాలా మంది పెద్దలు వాహిని వారి పెద్ద మనుషులు చాలా మంది వాహిని వారి పెద్ద మనుషులు చాలా మంది ఉంటే వాళ్ళందరి జోలికి పోకుండా ఈ ఎన్ కన్వెన్షన్ ఎందుకు 4 రోజుల్లో టార్గెట్ అయింది? ఎన్ కన్వెన్షన్ ఎందుకు ఒక మంత్రి లెటర్ ఇచ్చే పరిస్థితికి వెళ్ళింది? అదే నేను అనేది. క్యాబినెట్ లో కూడా ఎవరు మాట్లాడకుండా ఉండే పరిస్థితికి ఎందుకు వెళ్ళిపోయింది? నేను అనేది అదే. ఇప్పుడు నేను తప్పు చేశాను కాబట్టి ముందు గోపి గారు కూడా తప్పు చేశారు, ఆయన మీద యాక్షన్ తీసుకుని నా మీదకి రమ్మని చెప్పి చట్టం ఎక్కడా లేదు కదా. కరెక్టే, తప్పును తప్పుగా ఒప్పుకోవాలి తప్పించి నా మీద ఎందుకు తీసుకున్నా అవతరాల మీద ఎందుకు తీసుకోలేదు, ముందు అక్కడ తీసుకుని ఇక్కడికి రమ్మని చెప్పడం అనేది ధర్మం కాదు. రేపొద్దున నాగార్జున అనే ఆయన మీద చేయటం వల్ల ఏంటంటే ఒక విస్తృతంగా బలమైన మెసేజ్ వెళ్తుందని ఏమైనా వాళ్ళు చర్య తీసుకున్నారా ఏమో మనకు తెలియదు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి అనేది మనకు తెలియదు. ఇక్కడ ప్రభుత్వం తీసుకున్న చర్యలు హేతుబద్ధమా కాదా అంతవరకు మనం మాట్లాడదాం. హేతుబద్ధత ఎప్పుడు వస్తుంది? ఆయన నిజంగా ఆక్రమించి చెరువులో కనుక ఆయన FTLలో ఉంది అని కనుక తేలుతూ హేతుబద్ధత అవుతుంది. నిజంగా ఆయన నేను ఆక్రమించలేదు అని అప్పుడు ఆయన వచ్చి మాట్లాడాడు కదా, కోర్టు స్టే ఉందని చెప్పారు కదా, రేపొద్దున వచ్చి మరి సర్వే పెట్టించుకోవచ్చు కదా. ఆయన అదే కోర్టు ద్వారా సర్వే పెట్టించేసుకుని నాది FTLలో లేదు బఫర్లో లేదు అని నిర్ధారణ చేసుకుంటే రేపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పు చేసినట్టు అందరూ సభ్య సమాజం మొత్తం ట్వీట్ చేయడం కాదు, ట్వీట్ వేయటం వేరు, వచ్చి చేయటం వేరు. ఆయన తక్షణం రావాల్సింది ఎవరైతే చెరువుల మీద కంప్లైంట్ ఇచ్చారో ఈయన ఆక్రమించారని వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పేరు మీద కంప్లైంట్ ఇచ్చారని చెప్పి మనకు వార్త వస్తున్నటువంటి వార్త. ఆయన కూడా ఒక పార్టీని చేసి రెండు వెంకటరెడ్డి గారు మంత్రిగా మీరు కూడా ఉండండి, మీరు కూడా అక్కడ నిలబడి సర్వే చేయండి, సర్వే చేసిన దాంట్లో అట్లాగే ఎవరో కసిరెడ్డి ఇంకొక ఆయన ఎవరో భాస్కర్ రెడ్డి గారు అని ఎవరో పర్యావరణ పరిరక్షవేత్తగా ఆయన ఒకళ్ళు ఉన్నారు. గుడ్ గవర్నెన్స్ పేరుతో పద్మనాభరెడ్డి గారు అని ఒక ఆయన ఇప్పుడు ఇటువంటి వాటి మీద 111 జీవో మీద ఇటువంటి చేసేవాళ్ళు ఇంకా చాలామంది హైదరాబాద్లో మేధావులు ఉన్నారు. హరగోపాల్ గారు ఇలాంటి ఇటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు. వీళ్ళందరినీ పిలిచి కోదండరామ్ గారు, జేఏసీ కోదండరామ్ గారు, ఇటువంటి వాళ్ళందరినీ పిలిచి ఈయన ఒక ఆదర్శంగా ముందుకొచ్చి ఒక మార్గదర్శకంగా ఉంటే ప్రభుత్వానికి సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఈయన 10 మందితో పలు ఆరోపణలు ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. అంటే సరే డెఫినెట్గా అది అక్రమం అయితే కూల్చాల్సిందే, 100% ఖచ్చితంగా కూల్చాల్సిందే. కానీ నోటీసులు ఇవ్వకుండా ఇది కూల్చిన తీరు, నోటీసులు కేవలం ఆ గోడకి అంటించి ప్రహరీకి అంటించి ఒకటండి వెంటనే కూల్చివేతలు చేపట్టడం అని అంటే గోపి గారు ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఏమన్నా టార్గెట్ చేయబడ్డారా నాగార్జున అనే అనుమానాలు మనం అట్టా వెళ్తే కంటే కూడా ఇక్కడ 2 రకాల వాదనలు ఉంటాయి. చట్టరీత్యా ఒకటి, నైతికంగా ఒకటి. చట్టరీత్యా నువ్వు ఇవ్వలేదనేది నువ్వు మాట్లాడే రూల్స్.
చట్ట ప్రకారం వెళ్తే ఏంటంటే నోటీసులు ఇస్తే కోర్టుకి వెళ్ళడం, నాది పలానా కేసు పెండింగ్ ఉంది కాబట్టి అప్పటి వరకు కోర్టుగా ఉంటుంది, మళ్ళీ ఆ స్టేకి అనుకూలంగా మళ్ళీ ఇంకో అడిషనల్ స్టే తీసుకురావడం, ఇది అనైతికం. చట్టంగా ఓకే అవ్వచ్చు కానీ అనైతికం ఇది. మనం మాట్లాడేది నైతికత ఎంతవరకు అనే చట్టాల గురించి మాట్లాడట్లేదు. వాళ్ళు చట్టం అడ్డం పెట్టుకుని ఈ ఘోరాలు జరిగినాయి, దేశంలో జరుగుతున్న ఘోరాలన్నీ కూడా చట్టాలను ఉల్లంఘించి చట్టాలను అడ్డం పెట్టుకుని కోర్టులను అడ్డం పెట్టుకుని జరుగుతున్న ఘోరాలే. ఇది అనైతికం. మనం మాట్లాడేది నైతికత ఎంతవరకు గురించే నేను మాట్లాడుతున్నా. నాగార్జున గారు నైతికతగా క్లియర్గా ఉండాలి అని అంటే ఇట్లా చేస్తే బాగుండేది, తనంతట తనే తీసుకొచ్చి. ఇవాళ ఒక విస్తృతమైన మెసేజ్ వెళ్ళింది. ఒక ప్రముఖ నటుడు ఎన్ కన్వెన్షన్లో అక్కడ ప్రముఖులు, ఇప్పుడు అందాక ఎందుకు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి కూతురు వివాహం కూడా దాంట్లోనే జరిగింది కదా. అప్పుడు ఒకవేళ మొహమాటం ఏమన్నా ఉండాలి చేయాలంటే అది కాదు కదా. అప్పుడు ఇటువంటి ఇంకా చాలామంది ఉన్నారు వాహిని వారి పెద్దలు. ఇవాళ మీరు హిమాయత్ సాగర్ గండిపేట చెరువుల చుట్టూ త్రిపురం జీవోల పరిధిలో చాలామంది రిసార్ట్ వ్యాపారాల్లోనూ లేఅవుట్లు వేసి అమ్మేసుకుంటారు. చెరువులను ఆక్రమించి లేఅవుట్లు వేసిన ప్రముఖులు, ఐఏఎస్లు ప్రముఖులు చాలా ఉన్నాయి. ఇప్పుడు తెల్లాపూరు చెరువులు ఇవన్నీ కూడా ఆక్రమించి లేఅవుట్లు వేశారు. అమీన్పూర్ చెరువులు, తెల్లాపూర్ చెరువులు. నాకు వ్యక్తిగతంగా తెలిసిన నాలెడ్జ్ చాలా ఉంది చెరువుల విషయంలో. ఈ రిసార్ట్లు ఎక్కడెక్కడ, ఇప్పుడు గండిపేట దగ్గర ఒక ప్రముఖ రిసార్ట్ ఉంది. ఆ రిసార్ట్లో సిటీలో ఇవాళ జరిగే ఖరీదైన పెళ్లిళ్ళన్నీ ఆ రిసార్ట్లోనే జరుగుతాయి. అక్కడ కన్స్ట్రక్షన్ చెయ్యాలి. మరి ఇక్కడ చేసి అక్కడ చేయకపోతే తప్పుని చెబుతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నాగార్జున గారిని కొట్టేసేసి లేకపోతే ఇంకోటి కొట్టిన తర్వాత రేపు జనవాడ కేటీఆర్ ఫామ్ హౌస్ అనే పేరుతో ఒకటి ఉంది, అది కొట్టాలి కదా. అట్లాగే రేపు పొద్దున పలు మంత్రులు ఇంకా 10 మంది చాలా మంది కాంగ్రెస్ ప్రముఖులు ఉన్నాయి, అవి కొట్టాలి కదా. కాంగ్రెసే కాకుండా బీఆర్ ఇవాళ అక్రమార్కులకి పార్టీలు అనేది ఒక షెల్టరేనండి. ఈ పార్టీ ఆ పార్టీ అని మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. బీజేపీలో ఉన్న ప్రముఖులకి వాళ్ళు 111 జీవోలో విల్లాలు, పెద్ద పెద్ద ప్యాలెస్లు, వ్యాపారాలు ఉన్నమాట వాస్తవం. బీఆర్ఎస్ అయితే సరే కదా, 10 ఏళ్ళు వాళ్ళు చేసిన విధ్వంసం ఇంత అంత కాదు. రైతుల చేతుల్లో అసలు ఏమి భూమి లేదు. 10% 15% ఉండొచ్చు కానీ, తక్కువగా నామినల్గా ఉండొచ్చు కానీ మెజారిటీ భూములు 70% భూములన్నీ కూడా భూబకాసురులు, ప్రముఖులు, వాహిని వారి పెద్దల చేతులకు 100 ఎకరాలు, ఒక్కొక్కరికి 200-300 ఎకరాలు చట్ట వ్యతిరేకంగా ఇవాళ భూపరిమితి చట్టాన్ని కూడా మించి ఎట్టా జరుగుతుందో దేవుడికి ఎరుక భారతదేశంలో. సార్, మీరు అంటున్న ప్రతిసారి వాహిని వారి పెద్దలు అని అంటున్నారు కదా, ఈ వాహిని వారి పెద్దలకి అవి రిజిస్ట్రేషన్లు చేయించి కట్టడాలకు పర్మిషన్లు ఇచ్చి ఇదంతా చేస్తూ వస్తున్న ఈ కొన్నేళ్లుగా చేస్తూ వస్తున్న ఈ అధికారుల్ని మొదట కదా ఎంక్వైరీ చేయాలి, వాళ్ళని కదా మొదట బయటికి తీసుకురావాలి. 100% ప్యారలల్ గా ఓన్లీ మేము ఇల్లు పోలు కొట్టేస్తామని ఇది ఒక సెన్సేషన్. ఇప్పుడు సరే, ఎన్కన్వెన్షన్ అంటే ఇది పెద్ద నిర్మాణం కాబట్టి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి విషయం ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని ఒక రీజన్ చూపిస్తున్నారు కాబట్టి ఫైన్. కొన్ని అపార్ట్మెంట్స్ సేమ్ ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించారు. ఎండ్ యూజర్స్ అక్కడ కొన్నటువంటి వాళ్ళు ఎవడో అమ్మాడు, ఎవడో కొన్నాడు, ఎవడో కట్టాడు, ఎవడో ఉంటున్నాడు. అంటే వాళ్ళ పరిస్థితులు ఏంటి అంటే నేను అనేది ఎండ్ యూజర్ కాబట్టి నేను మోసపోయానని చెప్పడంలో ధర్మం లేదు, ఏతు పద్ధతి కరెక్టే కదా. ఇప్పుడు ఎండ్ యూజర్ అయితే నీకు బుద్ధి జ్ఞానం లేదా, కొనేటప్పుడు అది ఎఫ్టీఎల్లో కట్టాడా లేదా, కామన్ సెన్స్ నీకు లేదా? నువ్వు చదువుకున్నాడుగా, నువ్వు నిరక్షరాస్యుడివి, నువ్వు కూలి చేసుకునేవాడివి, లేకపోతే రిక్షా దొక్కునేవాడు. అవును సార్, ఇలాంటి ఒక సిటీలో బతకడానికి ఏదో తక్కువగా వస్తుంది ఎవడో వచ్చి అడవైన గడ్డి తింటారా? అంత పెద్ద అపార్ట్మెంట్ అక్కడ ఉంది కాబట్టి, అంత పెద్ద కట్టడాలు అక్కడ ఉన్నాయి కాబట్టి ఈ పర్మిషన్ల ప్రకారమే అయినాయి అనుకుంటారు. ఎట్లా అంటారండి? అసలు అక్కడ మీకు కొనే ముందు కొన్ని కామన్ సెన్స్ కనీస ప్రికాషన్స్ తీసుకోవాలి. టైటిల్ అనేది చూసుకోవాలి, నువ్వు కరెక్ట్ టైటిల్ ఉందా లేదా అమ్మినాడికి. చుట్టుపక్కల చెరువులు ఏమైనా ఉంటే చెరువుల కొంటల్లో ఇది ఏమన్నా ఎఫ్టీఎల్లో ఉందా లేదా అని తెలుసుకోవాలి. మీరు అనేది పర్మిషన్ ఇవ్వడం ఉరితీయాలండి. ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో హెచ్ఎండిఏ కానీ మున్సిపల్ కార్పొరేషన్లో కానివ్వండి, రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్లు కానీ ఉరిదీయాలని, వాళ్ళే మెయిన్ దోషులు అసలు. అట్టా అని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు, వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మేము కొనుక్కున్నాం, మేము పునీతులు, మేము మోసపోయామంటానికి వీళ్ళకి హక్కు లేదు. వీళ్ళు బాధ్యులే. వీళ్ళని అడ్డం పెట్టుకుని మీరు అన్నట్టు ఎవరినైతే ఈ పేదల మీద అడ్డం పెట్టుకుని ఈ దొంగ లేఅవుట్లు వేసుకుని ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని, చెరువులను ఆక్రమించుకుని, కుంటలను ఆక్రమించుకుని, లేని సర్వే నెంబర్లతో ఈ తంతు కూడా నడుస్తుంది. దుర్గం చెరువు దగ్గర ఇవన్నీ చూసుకుంటే లేని సర్వే నెంబర్లతో మీకు అక్కడ లేఅవుట్లు వేసేసి చెరువు భూములు మొత్తాన్ని ఆక్రమించుకుని వాటిని రిజిస్ట్రేషన్లు చేయించారు. వీళ్ళందరూ ఇవాళ జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో మిలియనీల్లో 100 10,000 20,000 కోట్ల ఆస్తిపరులు ఎట్ట అయ్యారు? కష్టపడి అయ్యారు వీళ్ళందరూ. ఈ బిల్డర్లందరూ ఇవాళ ఏమైనా కష్టపడి చెమటోడిచి నీతిగా నిజాయితీగా బిల్డర్లుగా కట్టి వీళ్ళు అయ్యారు అంటున్నారా? గత 10 ఏళ్లలో జరిగిన విధ్వంసం ఎంత అనుకుంటున్నారు? అక్రమంగా ఎఫ్టీఎల్లో కానివ్వండి, లేకపోతే బఫర్ ఏరియాల్లో కానివ్వండి,
ఒక్కొక్కళ్ళు 25-30 అంతస్తుల బిల్డింగులు తీసుకున్నారు. ఆ కట్టకూడని ప్రాంతాలు 111 జీవోలోకి వచ్చే ప్రాంతాల్లో మల్టీ స్టోరేజ్ బిల్డింగ్ పర్మిషన్లు తీసుకున్నారు. మీకు అది 111 జీవో పేరుతో వచ్చేది 10 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా కూడా కడటానికి వీలేదు 2 చెరువులకి. అటువంటిది ఆ 10 కిలోమీటర్ల దానికి తూట్లు పొడి చేసేసి 100 అంతస్తులు కూడా వెళ్ళొచ్చు అనే దారుణమైన పర్మిషన్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చారు. అప్పుడు కేటీఆర్ కదా మున్సిపల్ మినిస్టర్ వాళ్ళ కుటుంబాల చేతిలోనే ఉంది కదా. మరి ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో ఆయన ఎవరో కొన్నారు, నేను లీజుకు తీసుకున్నాను అంటాడు కదా. ఇప్పుడు ఆయనే బాధ్యుడిగా ఉన్నాడు, నేనే బాధితుడిని అని అంటున్నాడు. అవన్నీ ఒట్టి మాటలండి. ప్రపంచం అన్ని చూస్తుంది. ఇది వాళ్ళ అజ్ఞానాన్ని బయటకు ప్రదర్శించుకుంటున్నాడు. అతను అజ్ఞానాన్ని, అహంకారాన్ని, పలాయనవాదాన్ని ప్రదర్శించుకుంటున్నాడు. గత 10 ఏళ్లలో వాళ్ళ కుటుంబం చేతిలోనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంది. అవును కదా. వాళ్ళ చెప్పు చేతుల్లోనే మొత్తం అంతా పర్యావరణ విధ్వంసం అంతా జరిగింది. 111 జీవోని ఎత్తేయాలనే ఉద్దేశంతో దానికి కారణం ఏంటంటే వాళ్ళ ఆస్తులు పెంపొందించుకోవడానికి వందలాది వేలాది ఎకరాలు చేయడానికి. ఇంకొక మాట ఏంటంటే అది 300-400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి చెరువులు ఆ రెండు కూడా. ఉస్మాన్ సాగర్, గండిపేట అనేది ఈ మహానగరం ఇవాళ రోజు రోజుకు వృద్ధి చెందుతుంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఏమన్నాడు, 2 చెరువుల అవసరాలు లేవు కాబట్టి ఇప్పుడు 111 జీవోతి ఎత్తేస్తాము, చెరువులు ఇప్పుడు అవసరం లేదు, మేము కృష్ణా గోదావరి జలాలను మేము తాగునీటికి ఇస్తున్నామనే మాట ఎంత దుర్మార్గమైన మాట. అతను విఘ్నత ఇంగిత జ్ఞానం ఉన్నమాటైనా, అసలు మాట్లాడే మాటైనా, ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన మాటైనది. ఆ రోజు ఎన్టీ రామారావు గారి టైంలో 111 జీవో పెట్టడానికి ముఖ్యోద్దేశం ఏంటంటే నగరాన్ని ఒక సుందరమైన నగరంగా ఉంచాలని. తర్వాత ఎప్పుడైనా డ్రింకింగ్ వాటర్కి కృష్ణా గోదావరి వచ్చి ఒక రేపొద్దున కృష్ణా గోదావరిలో కూడా నీళ్లు లేవండి. నగరానికి నీళ్లు రావాలంటే ఒక స్టోరేజ్ ట్యాంకులు అనేవి ఉండాలి కదా. ఆ రోజు పెట్టి ఏం చేశారు, అక్కడ అసలు క్రిమిసంహారక మందులు కూడా వాడకూడదు ఆ పరిధిలో. 111 జీవో పరిధిలో వ్యవసాయాల్లో ఎక్కడ ఒకటి పెస్టిసైడ్స్ వాడకూడదు, ఎరువులు వాడకూడదు. ఆర్గానిక్ పద్ధతుల్లోనే అక్కడ మొత్తం పంటలు రైతులందరూ పండించుకోవాలి. ఎందుకంటే రెసిడ్యూస్ ఆ కెమికల్స్ అన్నీ ఆ 2 చెరువుల్లోకి వచ్చేస్తే ఆ నీళ్లు మళ్ళీ డ్రింకింగ్ వాటర్గా నగరంలో వాడతాం కాబట్టి దాన్ని రక్షించడం కోసం పెట్టినటువంటి రూల్ అది. దానికి తూట్లు పొడిచాడు తన కుటుంబానికి ఆస్తులు వేలాది కోట్ల ఎకరాలు ఇచ్చేయటానికి. ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద ఉంది ఏంటంటే ఈ కూలగొట్టడాలు ఇది మాత్రమే కాదు. గత 10 ఏళ్లలో ఎవరెవరు ఏ కుటుంబాల గుప్పెట్లోకి ఎన్ని వేల ఎకరాలు వెళ్ళింది, ఏ కంపెనీల పేరు తెలింది, ఆ కంపెనీల డైరెక్టర్లు ఎవరు, బెనామీలు ఎవరు అనేది తేల్చాలి. ఇవాళ భూపరిమితి చట్టం అనేది భారతదేశంలో ఇంప్లిమెంటేషన్లో ఉంది. ఒక కొన్ని ప్రాంతాల్లో ఈ 18 ఎకరాలు లేకపోతే 20 ఎకరాలు 30 ఎకరాలు మించి ఎవరికి ఏ కుటుంబానికి ఉండడానికి వీల్లేదు. అటువంటిది వీళ్ళు కంపెనీల పేరుతో, రియల్ ఎస్టేట్ కంపెనీల పేరుతో వేలాది ఎకరాలు, ఒక్కొక్కళ్ళు 100-200-300 ఎకరాల కంపెనీల పేరుతో పెట్టుకున్నారు. అది చట్టవిరుద్ధం. కంపెనీల పేరుతో కూడా కంపెనీ అనేది ఒక మనిషితో సమానం, ఈక్వల్ టు ఏ పర్సన్. కంపెనీ అనేది మనిషికి వర్తించిన భూపరిమితి చట్టమే కంపెనీ కూడా వర్తిస్తుంది. ఒకవేళ కంపెనీకి ఎక్కువ కావాలనుకోండి, ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి, క్యాబినెట్ అప్రూవల్ ఇవ్వాలి. నాకు 200 ఎకరాలు కావాలి, నేను ఏదన్నా వ్యవసాయ పరిశోధన చేస్తున్నాను, విత్తన పరిశోధన చేస్తున్నాను అని ఏమన్నా అంటే అగ్రికల్చర్ బేస్డ్గా పెట్టాను అని అంటే క్యాబినెట్ అప్రూవల్ ఇవ్వాలి. లేదా ఏదైనా ఒక పెద్ద ఇండస్ట్రీ BHEL, HMT, ఇక్రిసాట్ లాంటి కంపెనీలు ఏదైనా ఉత్పాదక కంపెనీలు పెట్టారు అనుకోండి, మేము కంపెనీ పెడతాం, ఇన్ని 100 ఎకరాలు కావాలని గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకుంటేనే వాళ్ళు ఎలిజిబిలిటీ అంత ఎక్స్టెండ్ తీయటానికి. అవన్నీ తూట్లు పడిపోయినాయి. ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల పేదవాడు, మీరు అన్నారు ఇందాక, సామాన్యుడు ఇల్లు కొట్టుకోండి. ఎందుకు సామాన్యుడు ఇటువంటి పనులకి ఎందుకు ఇదవుతున్నాడంటే ఈ భూములన్నీ కూడా చెరబట్టేశారు ఈ వాహిని వారి పెద్దలందరూ. కొనుక్కునే అవకాశం లేదు కదా. లేదు, సామాన్యుడు ఎక్కడికైనా వెళ్ళి 200 గజాలు కొనాలంటే మొత్తం అంతా విపరీతంగా భూముల రేట్లు పెంచేశారు. ఇవాళ సిటీకి మీరు 100 కిలోమీటర్ల పరిధిలోకి వెళ్తే ₹1,00,00,000 లోపు ఎక్కడ కూడా ఎకరం భూమి అనేది లేకుండా అయిపోయింది. ఇది ఆర్టిఫిషియల్గా ఏమవుతుందంటే సంపన్నుల చేతిలోకి, భూబకాసురుల చేతిలోకి భూములు అక్రమంగా వెళ్ళిపోయి దాంతోపాటు ఈ చెరువులు కూడా ఆక్రమిస్తున్నారు ఈ దుర్మార్గులు. అంటే నేను అనేది దాన్ని నేను నాగార్జున గారిని నేను ముడిపెట్టి మాట్లాడతాను, ఇష్యూ ఓవరాల్గా మాట్లాడుతున్నాను. ఇవాళ ఈ 2 చెరువులు 111 జీవోలో హైదరాబాద్లో చెరువులు కొండలు ఆక్రమించి చేసుకుని మీరు అన్నట్టు మల్టీ స్టోరేడ్ బిల్డింగులు చాలా అపార్ట్మెంట్లు వచ్చినాయి. చిన్నపాటి వర్షం వస్తా అంటే మనం ప్రైతినగర్, కోకట్పల్లి, మల్కాజ్గిరి మీరు ఈ ప్రాంతాలు చూస్తే కాలనీలు మునిగిపోతున్నప్పుడు ఈ బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. టౌన్ ప్లానింగ్ ఎదవలకి, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడో, ఎవడైతే ఈ దీనికి సంబంధించిన పట్టణ HMDA వాళ్ళు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు, మున్సిపల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు ఉంటారో వీళ్ళందరికీ బాధ్యత ఉంది కదా.
ఎక్కడ ఎఫ్టీఎల్ ఉన్నాయి, ఎక్కడ ఫ్లో ఎటు వెళ్తుంది, నీళ్ళు ఎటు వెళ్తున్నాయి అని. అవును. ఇవాళ మీరు నగరంలో చిన్నపాటి వర్షం పడితే కారు తీసి బయట పెట్టలేరు, కార్లు కొట్టుకుపోతున్నాయి. అవును. కనీసం అసలు పిల్లలు కొట్టుకుపోతున్నారు, పెద్దవాళ్ళు కొట్టుకుపోతున్నారు డ్రైన్స్లో. ఈ దుర్మార్గానికి బాధ్యులు ఎవరు? ఆఫీసర్లేగా. వీటన్నిటికీ మూలం ఎవరు? ప్రభుత్వ మినిస్టరు, ఆ రోజు మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీలు. ఈ ఇళ్లని ఈ వాగుల్ని రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఉరి తీయాలి వాళ్ళని. వాళ్ళు మామూలుగా సస్పెన్షన్ కాదండి, ఇంత దుర్మార్గం అండి. చాలా ప్రకృతి పర్యావరణాన్ని చాలా విధ్వంసం చేస్తున్నారు వీళ్ళు అవినీతితో పాల్పడి. ప్రభుత్వాలు కూడా రెవెన్యూ వస్తుంది కదా, మాకు రెవెన్యూ వస్తే మేము ఉచిత పథకాల పేరుతో అన్ని దోషేసుకుని ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయొచ్చు అని ప్రభుత్వాలు కూడా. ఇంకోటి ఏంటంటే ఈ కార్పొరేటర్లో కౌన్సిలర్ స్థాయిలో ఉండాలి కూడా ఈ దొంగ వ్యాపారాలు చేస్తారు. ఏది ఈ చెరువులు ఆక్రమించి ఎఫ్టీఎల్లోను ఈ పార్కులను ఆక్రమించి కట్టడం. వీళ్ళకి ఆశీస్సులు ఎవరో? రాజకీయ పార్టీల నేతలు. దీనికి ఎట్లా వెళ్తాం, విత్తు ముందా చెట్టు ముందా అని మాట్లాడుతాండి. ఇది ఒక విషవాలయంలాగా వెళ్ళిపోయింది. ఓవరాల్గా చూస్తే అండి నగరంలో మనం బతకలేని పరిస్థితి. మొత్తం అంతా దుర్మార్గంగా పర్యావరణాన్ని ఇది చేయటం, వందల అంతస్తులు కట్టేయటం. ఆ బిల్డర్లు కూడా అసలు అవసరం లేకుండా కూడా ప్రభుత్వాలు కూడా అక్కడ 100 అంతస్తులు ఇవ్వటం. 100 అంతస్తులు వెళ్తే రేపొద్దున చిన్నపాటి కలామిటీ ఏదైనా అలార్మింగ్ సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, ఒక ఫైర్ యాక్సిడెంటో లేదా ఒక ఎర్త్క్వేక్ వచ్చిందని ఒక చిన్నపాటి ఇది వచ్చిందనుకోండి, ఆ ప్యానిక్ అయితే ప్రజలు రోడ్డు మీదకి వచ్చి తొక్కుకు చచ్చిపోతారు. ఉదయం 9 నుంచి 10:30 వరకు రోడ్డు మీద కారు తీయడానికి వీల్లేదు. గోపి గారు, మీరు సిటీ ఇప్పుడు కొన్ని ప్రాంతాలకు వెళ్తే, ఇప్పుడు మీరు ఏదైతే పెరుగుతుందని అంటున్నారో గండిపేట ఇటువంటి ఏరియాలకు వెళ్తే, ఆ ఏరియాలో మీరు 9-10 మధ్యలో, సాయంత్రం 5 నుంచి 9 మధ్యలో కారు బయటికి తీయలేరు, బైక్ మీద మీరు వెళ్ళలేరు. మీరు హైటెక్ సిటీలో నుంచి ఉద్యోగస్తులందరూ ఇళ్ళకెళ్ళే టైంలో సాయంత్రం రాత్రి 10 అవుతుంది. వాళ్ళు పొద్దున్నే సాయంత్రం 6కి 7కి డ్యూటీ దిగితే రాత్రి రోడ్డు మీద. ఉదయం వాడు 9కి 10కి ఆఫీస్కి వెళ్ళాలంటే 7:30కి 8కి బయలుదేరితే కానీ 10కి 2 గంటలు పడుతుంది. నరకం ప్రాయం అయిపోయింది నగర జీవితం అనేది. చేతులారా దుర్మార్గంగా బిల్డర్లు కానివ్వండి, అఫీషియల్స్ కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, మొత్తం ఈ స్వార్థంతో పర్యావరణాన్ని విధ్వంసం చేసేసారు. పర్యావరణం అంటే ఏంటంటే మన కన్నతల్లి లాంటిది. చెట్టు, నీరు, భూమి, ఈ 3 కూడా, గాలి, ఏం మన కన్నతల్లి లాంటివి. మన కన్నతల్లిని, మన ఇంట్లో మహిళల్ని, మన పిల్లల్ని ఎంతైతే ప్రేమించి ఎంతైతే జాగ్రత్తగా చూసుకుంటాం, వాటిని కూడా మనం అంత చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. ఇంత విద్వేషంగా చెరువులు పూర్తి చేసి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు కూడా, పెద్దలుగా ఉండాల్సిన వాళ్ళు, మంత్రులు కానివ్వండి, మాజీ మంత్రులు కానివ్వండి, జడ్జీలుగా మాజీ న్యాయమూర్తులుగా ఉండాలి కూడా ఉన్నారు. ఈ 111 జీవోల్లో భూముల్లో ఆక్రమించుకుని ఆస్తులు కొనుక్కుని ఉండాలి అందరూ కూడా. దీని మీద నిజ నిర్ధారణ జరగాలి. దీంట్లో ఎవరో కన్వెన్షన్ ఉదయం నుంచి కూల్చివేతలు జరుగుతున్న నేపథ్యంలోనే లోటస్ పాండ్ కూడా చర్చకు వచ్చింది సార్. లోటస్ పాండ్లో జగన్మోహన్ రెడ్డి బిల్డింగ్ కూడా అది పరిధిలో ఉన్నట్టు అవగాహన మేరకు ఏంటి? నా అవగాహన మేరకు అది హెచ్ఎండిఏ లేఅవుట్. అది ఓకే, హుడా లేఅవుట్. హుడా వేసిన లేఅవుట్లు అవి. ఆ హుడా మరి అంత ఇదిగా ఎఫ్టీఎల్లో లేఅవుట్కి హుడానే ఇదే తప్పుదారి పట్టింది అనేది నాకు ఆలోచించాల్సింది ఇది. అయితే అక్కడ కుంట ఒకటి ఉంది, అదేదో చెరువు. ఆ చెరువు పైనుంచి చుట్టూ కొండల్లాగా ఉంటాయి, ఆ నీళ్ళన్నీ దాంట్లోకి వస్తాయి. నాకున్న సమాచారం, నాకు అక్కడ పరిసరాల్లో నేను కూడా అటు ఇటు వెళ్ళి వచ్చిన దాంట్లో మాత్రం అయితే అది ఎఫ్టీఎల్లో ఉండకపోవచ్చు అని నేను అనుకుంటాను. అది ఓన్లీ కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడే భాషే తప్పించి అది ఎఫ్టీఎల్లో ఉందని మాత్రం నేను అనుకోను. ఎందుకంటే ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఇల్లు చాలా ఆప్ మీద ఉంటుంది. కింద నుంచి మనం వెళ్తా అంటే రైట్ సైడ్కి చెరువు ఉంటుంది. ఆ చెరువుకి దీనికి మధ్య అది హుడా లేఅవుట్. అదంతా కూడా పైన ఏమో ప్రెస్ ఫోటోగ్రాఫర్స్కి, సినిమా ప్రెస్ ఫోటోగ్రాఫర్స్కి విజయభాస్కర్ రెడ్డి గారు ఉండగా అలాట్ చేశారు. దాని కింద ఉందంతా కూడా హుడా లేఅవుట్లు వేస్తే హుడాలో కొనుక్కున్న, ఆక్షన్లో కొనుక్కున్న ప్లాట్లు వీళ్ళు కొనుక్కున్నారు. కాబట్టి అదైతే రాజకీయ ప్రయోజనాలకు మాట్లాడుతున్న భాష తప్పించి నేనైతే మాత్రం దాంట్లో నిజం ఉందని మాత్రం నేను అనుకోను. ఈ నాగార్జున గారి దాంట్లో మాత్రం నేను చాలా పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటాను కాబట్టి అదైతే మాత్రం కళ్ళ ముందు చెరువును పూడ్చే కట్టారు అనేది ఒక మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మంత్రి నేరుగా లెటర్ రాయడం అంటే ఎట్లా అర్థం చేస్తారు? ఎవరైనా రాయొచ్చు, మీరేం రాయొచ్చు. మిగతా అంశాలన్నీ చాలా ఉన్నాయి, మిగతా అక్రమ నిర్మాణాలు చాలా ఉన్నాయి. ఈ విషయంలో ప్రత్యేకంగా మంత్రి కలుగు చేసుకోవడం అని అంటే ఏమన్నా ప్రత్యేకమైనటువంటి టార్గెట్ ఉందా, లేకపోతే జనరల్గా ఆయనకు ఇప్పుడు నువ్వెందుకు రాసావని క్వశ్చన్ చేసే రైట్ ఎవరికి లేదండి. అఫ్ కోర్స్ మంత్రి అవ్వచ్చు, సామాన్యుడు అవ్వచ్చు.
ఎందుకు రాయకూడదని అంటారు. దాన్ని ఎవరు ఏం చెబుతాం, దాని మీద ఇప్పుడు చర్చించడం కూడా మనం ఏం చెప్పలేని విశ్లేషించలేని ఇదనమాట. అవునే నాకు తెలిసిందే, దాని మీద నేను చూశానని అన్నారు. లెటర్ ఇచ్చినప్పుడు మరి ఆయన నాగార్జున గారికి అంత స్థాయిలో సమాజంలో అంత పేరు ఉన్న మనిషికి తెలియదా వెంకటరెడ్డి గారు లెటర్ ఇచ్చారు, ఒక మంత్రి గారు ఇచ్చారని చెప్పినప్పుడు ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ లేకుండా ఉందా? మీడియాకు వచ్చినప్పుడు ఈయన వెళ్ళిపోయి లేదు మంత్రి గారు ఇట్లా వచ్చింది ముఖ్యమంత్రి గారు, నా మీద ఆరోపణలు వస్తున్నాయి, నేను అక్కడ నిలబడతాను, మీరు ప్రభుత్వం ద్వారా సర్వే చేయించండి, ఎఫ్టీఎల్లో ఉంటే నేనే వదిలేస్తాను, నేనే కోలుగొట్టేస్తానని ఒక లెటర్ ఆ రోజు బహిరంగంగా ఇదే మాట అప్పుడే మాట్లాడవచ్చుగా. ఇన్ని సంవత్సరాలు ఎందుకు మాట్లాడి వాళ్ళు ఆయన కోర్టులో స్టే ఉంది, నాకు నోటీస్ ఇవ్వలేదనే భాష ఆ తీరి తీసుకోవడం తప్పు. నేను లాబీ చేసుకున్నాడు అనుకోవాలా గతంలో? సరే కోర్టులో స్టే ఉంది, మనం కోర్టుల్లో లాబీ అని అనలేం కానీ పొలిటికల్ ఎందుకనకూడదు అన్నీ అనవచ్చు. కోర్టులో లాబీ ఉండదు, బయట పొలిటికల్ లాబీ కూడా ఉండదు. ఎందుకు మాట్లాడుకోకూడదండి? ఎట్టా సంవత్సరాల తరబడి స్టేలు ఇస్తారండి, ఎట్టా కేసులు తేల్చకుండా ఉంచుతారండి. ఓ పక్క స్టేల మీద వ్యాపారాలు రోజువారీ ఎంత 30-40 లక్షలు ఒక పెళ్లి జరిగితే, ఇక్కడ అన్కన్వెన్షన్లో 25 లక్షల నుంచి పైనే. అదే ఇంకా రిసార్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు మీకు గండిపేట లోకల్ ఉన్నాయి, కాలేజీలు కట్టారు, ఇంజనీరింగ్ కాలేజీలు కూడా కట్టారు కొన్ని చోట్ల ఎఫ్టీఎల్లో. ఎఫ్టీఎల్ ఇంజనీరింగ్ కాలేజీలు కట్టడం కూడా తప్పే కదండి, వ్యవసాయానికే మాత్రం వాడాలి దాన్ని. చాలా ఖరీదైన వాళ్ళందరూ గెస్ట్ హౌస్లు ఉంటాయి మీకు గండిపేట చుట్టుపక్కల. గండిపేట గెస్ట్ హౌస్లు సేద తీరడానికి, వీకెండ్లో సేద తీరడానికి, పార్టీలు పెట్టుకోవడానికి, అసాంఘిక కార్యకలాపాలకే మాత్రం కాకుండా కాలక్రమంలో గత 10 ఏళ్లలో ఏమైపోయినాయి అంటే అక్కడ అపార్ట్మెంట్లు, రో హౌస్లు, గేటెడ్ కమ్యూనిటీలు వచ్చేసినాయి, వందలాది గేటెడ్ కమ్యూనిటీలు వచ్చేసినాయి. ఎట్టా వస్తే ఎవరెవరు ఆ బిల్డర్లు అందరూ ఎవరండి? గండిపేట చుట్టుపక్కల కట్టిన గేటెడ్ కమ్యూనిటీలని ఎఫ్టీఎల్లో లేవా? వీళ్ళందరూ ఎవరాళ్ళు? ఇప్పుడు చర్యలు ఎవరి మీద? అదే కదా ఇప్పుడు తీసుకోవాల్సిన చాలా బృహత్తరమైన ఇది. ఇప్పుడు హైడ్రా మీద వాళ్ళు కూల్ చేస్తా అంటే కొంతమంది వెళ్ళిపోయి ఢిల్లీలో ఒత్తిడి చేస్తున్నారు రాజకీయ నాయకులు. వీళ్ళు కూడా తూతు మంత్రంగా చేయటం అనేది ఓ తప్పే. నిన్న చిత్రపూరి కాలనీ దగ్గర కూడా ఇది 4 ఇళ్ళు కూలగొట్టారు. కూలగొడతాను నేను తప్పు అంటలా, కూలగొట్టడంతో పాటు వాటి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు కూడా మీరు ఉరిదీండి పట్టుకుని వాళ్ళని కూడా చెంచలు కూడా జైల్లో బెయిల్ లేకుండా పెట్టండి. ఊరిని అరెస్ట్ చేసాం, రేపో వెళ్ళినా మళ్ళీ బెయిల్ తీసుకుని వచ్చేస్తారు, అది కాదు కదా. సస్పెండ్ చేశారు. ఒక్కొక్కడు టౌన్ ప్లానింగ్ను ఒక్కొక్క చిన్న ఆఫీసర్ ఆస్తులు వాళ్ళు 100 కోట్లు మినిమం ఉన్నాయండి. వాళ్ళు ఒక్కొక్క ఆస్తి ఎంత ఉందనుకుంటున్నారు? ఈ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో, మున్సిపల్ కార్పొరేషన్లో చేసే వాళ్ళ ఆస్తులు ఒక్కొక్కటి చిన్నపాటి టౌన్ ప్లానింగ్ ఇన్స్పెక్టర్ ఆస్తి 100 కోట్లు ఉంటుంది వాళ్ళ. హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం అసలు దారుణంగా ఉంది, జరగదు. ఇప్పుడు మాట్లాడుకోవడం తప్పు, ఎంత మాట్లాడిన కంఠశోష తప్పించి. సో మొత్తానికి ఒక రకంగా రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేస్తున్నట్టు, ఈ పులి మీద స్వారీ ఇది మాత్రం చేస్తే ఆయన చిరస్థాయిగా ఒక నిజాం నవాబు ఎట్టయితే హైదరాబాద్ స్వారీ చేసినంత సేపు హీరోగానే కీర్తిస్తారు జనాలు. ఎక్కడన్నా మిస్ఫైర్ అయితే మాత్రం ఆయన చాలా నష్టపోతాడు. ఇవాళ చరిత్రలో, హైదరాబాద్ చరిత్రలో నిలిచిపోవాలంటే రేవంత్ రెడ్డి అని ఆయన దీన్ని నిర్దాక్షిణ్యంగా కొనసాగించాలి. ఇది తూతు మాత్రంగా ఊరిని కోలుగొట్టడం కాదు. సైమల్టేనియస్గా ఎవరైతే ఆఫీసర్లు ఉండారో, మంత్రులు ఉండారో, మాజీ మంత్రులు ఎవరైతే ఆ కాలంలో ఎన్ని అక్రమాలు జరిగినాయో వాళ్ళందరి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి, వాళ్ళందరి మీద కఠినంగా శిక్షించేటట్టు చేయాలి. మున్సిపల్ మంత్రి అంటే ఇంకా కేటీఆర్ బాధ్యత. ఎవరన్నా కానివ్వండి, మీరు గతంలో తీసి వాళ్ళ కన్స్ట్రక్షన్ ఎప్పుడు వచ్చింది, హౌస్ నెంబర్ ఎప్పుడు అలాట్ అయింది అనేది ఉంటుంది కదా. సవివరంగా 111 జీవోలు ఎక్కడైతే ఎఫ్టీఎల్ ఆక్రమించారో ఇళ్ళ నెంబర్లు ఎప్పుడు వచ్చినాయి అనేది ఉంటుంది కదా. ఇంటి నెంబర్ అలాట్ చేసిన ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ల దగ్గర నుంచి మొత్తం తీసి వాళ్ళ పెన్షన్లన్నీ కట్ చేయాలి, వాళ్ళ ఆస్తులన్నీ కాన్ఫిస్కేట్ చేయాలి. అట్లా చేసి ఒక భయం పెడితేనే కానీ వాళ్ళ సమాజం కట్టడంలో లేకుండా. ఎందుకంటే వెనక చేసే వాళ్ళు భయపడతారు కదా, భయపడతారు భవిష్యత్తులో రావాలంటే. ఇవాళ సమాజం చేస్తున్నటువంటి యాక్షన్ తీసుకుంటున్నటువంటి దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా కీర్తిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి చర్యల్ని. రైట్ సార్, థ్యాంక్ యూ.